నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం। నా పేరు నీలిమ। ముందుగా ముఖ్యాంశాలు। గత జగన్ ప్రభుత్వంలో డీసీసీబీలని అవినీతిలో కూరుకుపోయేలా చేశారన్న మంత్రి అచ్చెన్న। అవినీతిపై హౌస్ కమిటీ నియమించి విచారణ చేయిస్తున్నామని స్పష్టం। సైబర్ నేరాలకు పాల్పడుతున్న ఇద్దరు ముద్దాయిలను అరెస్ట్ చేసిన కాకినాడ పోలీసులు। సుమారు 9 కోట్లు అక్రమ లావాదేవీలు జరిగినట్లు గుర్తించామన్న ఎస్పీ బిందు మాధవ్। యోగా వల్ల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందన్న కాకినాడ జిల్లా జేసీ రాహుల్ మీనా। రోజుకు 30 నిమిషాల యోగాతో శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతత సిద్ధిస్తాయని స్పష్టం। వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు। మంగళవాద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం। గత జగన్ ప్రభుత్వంలోనే 5 ఏళ్లు డీసీసీబీలని అవినీతిలో కూరుకుపోయేలా చేశారని మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు। గుంటూరు, విజయవాడ డీసీసీబీల్లో భారీగా అవినీతికి పాల్పడ్డారని షాకింగ్ కామెంట్స్ చేశారు। కూటమి ప్రభుత్వంలో డీసీసీబీల్లో అవినీతిపై హౌస్ కమిటీ నియమించి విచారణ చేయిస్తున్నామని తెలిపారు। నకిలీ పాస్ పుస్తకాలతో అక్రమంగా కోట్ల రుణాలు తీసుకున్నారని మండిపడ్డారు। వారందరిపై విచారణ చేయాలని ఆదేశాలు జారీ చేశామని అన్నారు। తప్పు చేసిన వారు ఎవరైనా క్రిమినల్ చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు। ఎప్పుడైనా సరే పంటలకి గిట్టుబాటు ధర విషయంలో ఇటువంటి పరిస్థితులు వచ్చేటప్పుడు ప్రభుత్వాలు ఇంటర్ఫియర్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది। తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు అధికారంలో ఉన్నా సరే ఈ విధంగా ఇంటర్ఫియర్ అయి రైతుకి నష్టం లేకుండా గిట్టుబాటు ధర ఇచ్చి పంటలు కొన్నటువంటి పరిస్థితులు మనం ఎప్పుడు చేస్తున్నాం। దురదృష్టవశాత్తు గత 5 సంవత్సరాల్లో మాటలు చెప్పడం తప్ప 3000 కోట్ల రూపాయలు ధరల స్థిరీకరణ నిధి పెట్టామని చెప్పి 5 సంవత్సరాల్లో ఒక పైసా కూడా ఖర్చు పెట్టకుండా కాలయాపన చేసిన విషయం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను। అమాయక ప్రజలను గుర్తించి వారి ద్వారా బ్యాంకు ఖాతాలు తెరిపించి సైబర్ నేరాలకు పాల్పడుతున్న ఇద్దరు ముద్దాయిలను కాకినాడ పోలీసులు అరెస్ట్ చేశారు। వీరు వివిధ బ్యాంకుల్లో అక్రమాలకు పాల్పడుతున్న 48 ఖాతాలను గుర్తించి ఆ ఖాతాలో సుమారు 9 కోట్ల రూపాయల నగదు అక్రమ లావాదేవీలు జరిగినట్లుగా గుర్తించామని జిల్లా ఎస్పీ బిందు మాధవ్ తెలిపారు। రాష్ట్రంలోనే బహుశా తొలిసారి ఇటువంటి తరహాలో మోసాలకు పాల్పడుతున్న వారి అక్రమాలకు అడ్డుకట్ట వేసినట్లు ఆయన తెలిపారు। కాకినాడ డిస్ట్రిక్ట్లో ఆఫ్ లైట్ అన్ని చోట్ల కూడా సైబర్ క్రైమ్ చాలా పెరిగిపోయింది। సైబర్ ఫ్రాడ్స్ పర్పెట్రేట్ చేయటం, ఈ మాస్క్రేడింగ్, ఫిషింగ్, ఫాల్స్ పర్సనేషన్, లేదంటే డిజిటల్ అరెస్ట్, ఇట్లాంటివన్నీ విపరీతంగా జరుగుతున్నాయి। ఇట్లా జరుగుతున్న నేపథ్యంలో కాకినాడ డిస్ట్రిక్ట్లో విక్టిమ్స్నే చూసాం, కానీ మనం ఈ సైబర్ క్రైమ్ జరిగేటప్పుడు దెర్ ఇస్ ఎ మోడస్ ఆపరెండి। ఒకళ్ళు ఎవరో వచ్చి మిమ్మల్ని ఆన్లైన్ బెదిరిస్తారు, మిమ్మల్ని అరెస్ట్ చేశారు, మీ పేరుతో డ్రగ్స్ వచ్చాయి కొరియర్లో, ఇట్లా ఏదన్నా చెప్పి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారని చెప్పి బెదిరించి ఒక అకౌంట్లో డబ్బులు వేయించుకుంటారు। మోస్ట్ ఆఫ్ ది టైం ఏమవుతుందంటే ఎవరు బెదిరిస్తున్నారో వాళ్ళ అకౌంట్ అయి ఉండదు, అది వేరే ఎవరి చేతో అకౌంట్ ఓపెన్ చేయించి ఆ అకౌంట్లో డబ్బులు వేసి అవి ఇంకెక్కడో డ్రా చేస్తారు। ఇట్లాంటి కేసెస్ చాలా చూసాం మనం కాకినాడ డిస్ట్రిక్ట్లో। మన దగ్గరే చాలామంది విక్టిమ్స్ ఉన్నారు, కోట్లలో డబ్బులు పోగొట్టుకున్నారు। ఇట్లాంటి కేసెస్లో సెకండ్ లెవెల్ ఏదైతే ఉందో అకౌంట్స్ ఆపరేట్ చేయటం, అట్లాంటి కేసు ఒకటి కాకినాడలో మన దృష్టికి రావడం జరిగింది। ఒక విక్టిమ్ ఆయన పేరుతో అకౌంట్ ఓపెన్ చేసేసి ఆయన దగ్గర నుంచి కిట్ తీసేసుకున్నారు ఓపెన్ చేయమన్న వాళ్ళు। కిట్ అంటే పాస్బుక్, ఏటీఎం కార్డు, సిమ్ కార్డు కూడా వాళ్ళే ఇచ్చారు। ఏ నంబర్తో లింక్ అయ్యి అకౌంట్ ఓపెన్ చేయాలనేది ఒక సిమ్ కార్డు ఇచ్చి ఈ నంబర్తో పాటు మీ ఆధార్ కార్డు, మిగతా డీటెయిల్స్ ఇచ్చి అకౌంట్ ఓపెన్ చేసి పెట్టండి, ఓపెన్ చేసిన తర్వాత ఈ కిట్ మేము తీసుకువెళ్ళిపోతాము, మీకు 5000 రూపాయలు ఇస్తామని। తన పాపం తెలియకుండా 5000 రూపాయలు తీసుకున్నారు, అకౌంట్ అప్పచెప్పేశారు। ఆ తర్వాత కొద్ది రోజులకు చూస్తే ఆ అకౌంట్ నుంచి 50 లక్షల రూపాయల వర్త్ ట్రాన్సాక్షన్స్ జరిగాయి। ఎవరెవరో డబ్బులు వేసుకున్నారు, తీసుకున్నారు, ఈయన దగ్గర కార్డు లేదు, ఆ సిమ్ ఈయన దగ్గర లేదు, ఆయనకి మెసేజ్ రావడం లేదు, సో ఏం తెలియదు ఆయనకి, ఆయన మీదకి ఏమీ రాలేదు। బట్ స్టిల్ వచ్చి మాకు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఎవరు ఓపెన్ చేయించారు, ఇట్లాంటివి ఇంకెక్కడైనా జరుగుతున్నాయా అని వెరిఫై చేసి ఒక 3 ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది। ముద్దాయిల్లోనూ 2 సామర్లకోటకు చెందిన వాళ్ళు, ఒకరు కాకినాడకు చెందిన ఆయన। వీళ్ళందరూ A1 A2 కలిసి ఏం చేస్తారంటే అకౌంట్లు ఓపెన్ చేయిస్తారు సివిలియన్స్కి, ఇట్లా 5000 రూపాయలు అట్లా ఆఫర్ చేసి ఒక సిమ్ కార్డ్ ఇచ్చి మీరు అకౌంట్ ఓపెన్ చేయండి, కిట్ మాకు ఇచ్చేసేయండి అంటారు। ఇచ్చిన తర్వాత ఈ A1 A2 నార్ని సతీష్ అట్లానే దాసరి సత్యనారాయణ ప్రసాద్ అనే వాళ్ళు, వీళ్ళిద్దరూ ఓపెన్ చేయించి 3వ వ్యక్తికి తీసుకెళ్ళి కిట్లు అప్పచెప్తారు। ఈ A3 ఉదయ్ కిరణ్ అనే ఆయన కాకినాడలో ఉంటారు। ఈ A3
ఈ కిట్లన్నీ తీసుకొని వెళ్ళి పుట్టారామ్ అనే వ్యక్తికి పంపిస్తున్నారు. ఈ ఉదయ్ కిరణ్ గారికి ఏమో 30,000 రూపాయలు ఇస్తారు అకౌంట్ ఓపెన్ చేసినాను. ఫైనలీ ఈ పుట్టారామ్ ఈ సైబర్ ఫ్రాడ్ పర్పెట్రేట్ చేయించి వేరే చోట్ల నుంచి వీళ్ళకి కాంటాక్ట్ చేయించి ఆ కాంటాక్ట్ ద్వారా ఆ అకౌంట్లో డబ్బులు పడితే కిట్ ఆయన దగ్గర ఉంటుంది కాబట్టి ఆయన డబ్బులు డ్రా చేసుకుంటున్నారు. దీనిలో ఇప్పటిదాకా ఎస్టాబ్లిష్ అయిన దానిలో కింగ్ పిన్ పుట్టారామ్. ఆయన ఇంతకు ముందర 30 సంవత్సరాల క్రితం కాకినాడలో ఉండేవాళ్ళు, సామర్లకోటలో. అక్కడి నుంచి బెంగళూరు షిఫ్ట్ అయ్యారు. కొద్ది రోజులు గోవాలో ఒక కసినోలో పనిచేసి అక్కడ పరిచయాల ద్వారా దుబాయ్ వెళ్ళిపోయారు. అక్కడి నుంచి ఈ సైబర్ ఫ్రాడ్లో పార్టిసిపేట్ చేస్తున్నట్టుగా మేము ఐడెంటిఫై చేశాము. ఇంకా ఆయన అరెస్ట్ అవ్వాల్సి ఉంది. మిగతా 3 అదుపులోకి తీసుకున్నాము. ఇవాళ అరెస్ట్ చూపిస్తాము. అట్లనే ఒక 50 కిట్లు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ కిట్లలో నుంచి 8,80,00,000 వర్త్ ట్రాన్సాక్షన్స్ జరిగాయి ఈ పాస్ట్ 2-3 మంత్స్లోనే. వీటి తాలూకు విక్టిమ్స్ అందరూ మన దగ్గర వాళ్ళు కాదు. ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, గుజరాత్, కర్ణాటక ఇట్లా రకరకాల యోగాంధ్ర కార్యక్రమంలో భాగస్వామి అవడం ద్వారా ఆరోగ్యాన్ని సాధించవచ్చని కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా పేర్కొన్నారు. సామర్లకోట భీమేశ్వరాలయ ఆవరణలో నిర్వహించిన 11వ యోగాంధ్ర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్పతో కలిసి జేసీ రాహుల్ మీనా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ రోజుకు కేవలం 30 నిమిషాల పాటు యోగా చేస్తే శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతత సిద్ధిస్తాయన్నారు. యోగా వల్ల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతున్నారు. జూన్ 21 వరకు నిర్వహించిన ఈ యోగా కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని ఆయన పిలుపునిచ్చారు. People will be participating on the international yoga day. మనము వేరే డిస్ట్రిక్ట్స్ లో కూడా సెపరేట్ టార్గెట్ ఇచ్చాము. సిమిలర్ గా కాకినాడ డిస్ట్రిక్ట్ లో మనము 8.9 lakh టోటల్ టార్గెట్ పెట్టిన టైంలో ఇప్పటిదాకా మనము 8.3 lakh సిటిజన్స్ కు ఆల్రెడీ పార్టిసిపేషన్ గురించి వాళ్ళకి అవగాహన తీసి కన్సెంట్ తీసుకున్నాము. ఇప్పుడు కూడా కరెంట్లీ సిటిజన్ ఫేజ్ వైజ్ మనము అందరికీ ట్రైనింగ్ ఇస్తాము. ఈ డిస్ట్రిక్ట్ లెవెల్లో మాస్టర్ ట్రైనర్స్ కి ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మనము మండల్ లెవెల్ లో కూడా వేరే ట్రైనర్స్ కు ట్రైన్ చేసాము. అరౌండ్ 5,500 ట్రైనర్స్ హ్యావ్ నౌ ట్రైనింగ్ టు సిటిజన్స్. అది కూడా మన ఫేజ్ 1 ఈ రోజు కంప్లీట్ అవుతుంది. సో అప్రాక్సిమేట్ గా 1/3 సిటిజన్స్ మనము ఈ డిస్ట్రిక్ట్ లో ఈ రోజు కంప్లీట్ చేస్తాము. వాళ్ళకి ట్రైనింగ్ సిమిలర్ గా 2 more phases చేస్తాము. రకరకాల అదర్ కాంపిటీషన్స్ కూడా మనము ఇన్వాల్వ్ చేస్తాము. సో విలేజ్ లెవెల్ పై కొన్ని యోగా కాంపిటీషన్స్ ఉన్నాయి. అక్కడ యోగా ఆసన చేస్తానికి, తర్వాత సింగింగ్, సాంగ్ రైటింగ్, తర్వాత క్విజెస్ లాగా కూడా కాంపిటీషన్ జరుగుతుంది. సిమిలర్ గా ఇప్పుడు మండల్ లెవెల్ పై కాంపిటీషన్ జరుగుతుంది. ఆ తర్వాత మనం డిస్ట్రిక్ట్ లెవెల్ పై చేస్తాము. మనము ఈ రోజు సామర్లకోట టెంపుల్ లో కూడా ఈ యోగా చేసాము. ఇప్పుడు మనము 1,500 మెంబర్స్ have participated. ఓవరాల్ ప్రోగ్రామ్ కా లాస్ట్ ఇన్ this one month we want to make it a habit అందరికి, సో దట్ వాళ్ళు అందరూ ఒక మెంటల్ అండ్ ఫిజికల్ వెల్బీయింగ్ ఇంప్రూవ్ చేయడానికి ఒక హ్యాబిట్ లాగా తీసుకోవచ్చు. యోగా మేకింగ్ ఇట్ అ పార్ట్ ఆఫ్ దేర్ లైఫ్ కంపల్సరీ. సిమిలర్ గా ప్రతి ఒక్క పర్సన్ కో, ఫ్యామిలీలో పిల్లలుగా అందరికి, సీనియర్ సిటిజన్స్ కు దే షుడ్ మేక్ ఇట్ యాజ్ అ హ్యాబిట్ దట్ ప్రతిరోజు అట్లీస్ట్ 1 hour కా ఆ హ్యాబిట్ పెడితే వాళ్ళకి కంపల్సరీ హెల్త్ లో కూడా ఇంప్రూవ్మెంట్ వస్తుంది, డిజీజ్ కూడా రిడ్యూస్ అవుతుంది. మరి ఈ కార్యక్రమం అంతా కూడా కేంద్రం ఆదేశాల ప్రకారం రాష్ట్రం కూడా ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఏ రోజు ఎప్పుడు చేయాలి, ఏం చేయాలి అన్నది ప్రజలు ఎలా తీసుకెళ్లాలనే ఆలోచనతో ఇలా కార్యక్రమం తీసుకోవడం జరిగింది. జిల్లా లెవెల్లో అనే కార్యక్రమాలు జిల్లాలో చేసాం. జిల్లాలో కూడా అనే అనుబంధాలు కూడా వేళ కార్యక్రమం యోగా డే కార్యక్రమం కింద చేయడం జరుగుతుంది. ఇలా అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఇవాళ సామర్లకోట భీమేశ్వర టెంపుల్ ఇవాళ ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో చాలామంది వాలంటీర్గా చాలామంది వచ్చారు. చాలా సంతోషం. ఎందుకంటే మార్పు వచ్చింది. ఇవాళ ప్రధానమంత్రి గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ ఒక మార్పు తీసుకురావడం ప్రయత్నం ఉంది. అందులో వాళ్ళు పిలిచిన వెంటనే వీళ్ళందరూ వచ్చినందుకు వాళ్ళందరికీ అభివృద్ధి తెలియజేస్తున్నారు. ఎందుకంటే యోగా మనకు తెలుసు, యోగా విద్యార్థి దశ నుంచి కూడా యోగా అలవాటు ఉండాలి. అది ఒక క్లాసులో ఇవ్వాలి. మన గవర్నమెంట్ కూడా పాఠ్యాంశాల్లో పెట్టాలి. అది కూడా ఇప్పుడు పెడతానని చెప్పి నేను స్పీకర్ గారు పెట్టడం జరిగింది. చాలా సంతోషం. ఎందుకంటే పెడితే చిన్నతనం నుంచి కూడా యోగా అలవాటు అవుతుంది. యోగా అలవాటు అయితే క్రమశిక్షణ అవుతుంది, ఆరోగ్యం బాగుంటుంది, హెల్త్ బాగుంటుంది, అలాగే కంప్లైంట్స్ కూడా తగ్గుతాయి.
కోనసీమ తిరుమలగా వదిలుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళవాద్య నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమం జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో స్వామి దర్శించుకుని భక్తులు తరించిపోయారు. రైలు ఛార్జీలపై సీనియర్ సిటిజన్స్ కు రాయితీ పునరుద్ధరించాలని కోరుతూ అఖిల భారత సీనియర్ సిటిజన్స్ కన్ఫెడరేషన్ పిలుపు మేరకు నర్సాపురం సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పోస్ట్ కార్డ్ 2 PM అనే ఉద్యమం నిర్వహించారు. ఉద్యమంలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం ప్రధాన తపాలా కార్యాలయం వద్ద రాయితీ పునరుద్ధరణపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని ప్రధానమంత్రిని కోరుతూ నినాదాలు చేశారు. అనంతరం ప్రధానమంత్రికి రాసిన ఇన్లాండ్ లెటర్ కార్డులు పోస్ట్ మాస్టర్ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత సీనియర్ సిటిజన్స్ కార్పొరేషన్ అధ్యక్షులు, సెంట్రల్ కమిటీ మెంబర్ అందే రంగారావు, గౌరవ అధ్యక్షులు పెన్నోచ బాబు, సెక్రటరీ షేక్ సిలార్ సాహెబ్, ట్రెజరర్ పీతా సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం రైల్వేలో 60 సంవత్సరాలు నిండిన పురుషులకు 40%, 58 సంవత్సరాలు నిండిన స్త్రీలకు 50% రైల్వేలో కన్సెషన్ అమలుపరచడం జరిగింది. అయితే కరోనా సమయంలో రైలు సరిగ్గా తిరగని కారణంగా తాత్కాలికంగా ఈ రాయితీని వాళ్ళు ఆఫ్ చేయడం జరిగింది. ఎన్నో సమావేశాల్లో నేషనల్ లెవెల్లో ఆల్ ఇండియా సీనియర్ సిటిజన్స్ కాన్ఫెడరేషన్, అలాగే స్టేట్ లెవెల్లో స్టేట్ ఫెడరేషన్స్, సీనియర్ సిటిజన్స్ సంఘాలన్నీ కూడా రైల్వే మినిస్టర్ని అలాగే ఆర్థిక శాఖ మంత్రిని కలిసి ఎన్నోసార్లు రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే మన మార్చిలో ఆల్ ఇండియా సీనియర్స్ కాన్ఫెడరేషన్ ఉదయపూర్లో, రాజస్థాన్లోని ఉదయపూర్లో జరిగినప్పుడు కూడా రిజల్యూషన్ పాస్ చేయడం జరిగింది. ఎన్నిసార్లు విన్నపాలు చేసుకున్నా అమలు చేయట్లేదని తెలిసి మన నేషనల్ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పిలుపు మేరకు పోస్ట్ కార్డ్ 2 PM అనే నినాదంతో ఈ రాయితీల్ని పునరుద్ధరించి కొనసాగించాలని ప్రభుత్వానికి విన్నవించుతూ ఈరోజు మన నర్సాపురం సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున పోస్ట్ కార్డు ఉద్యమం చేస్తున్నాము. సుమారు 200 ఇన్లాండ్ లెటర్స్ వారికి పంపించడం జరుగుతుంది. అంచేత ఇప్పుడైనా ప్రభుత్వం వారు ఎన్నో రాయితీలు, ఎంతో మందికి ఎన్నో పథకాలు పెడుతున్నారు. మరి రాజ్యాంగ పరంగా ఎన్నో సదుపాయాలు కల్పించవలసినటువంటి సీనియర్ సిటిజన్స్కి ఈ యొక్క రాయితీని తొలగించడం అనేది చాలా అన్యాయం. దాన్ని పునరుద్ధరించాలని మరి కోరుకుంటూ ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.